అనన్య పచ్చళ్ల ఘుమఘుమలు. ఒక అందమైన పల్లెటూరులో అనన్య అనే అల్లరి అమ్మాయి ఉండేది. ఆమె ఎప్పుడూ ఇల్లంతా తిరుగుతూ చెట్లు ఎక్కుతూ హడావిడి చేసేది. అనన్య అల్లరి చేసినా ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండి సహాయం చేసేది. ఆమెకు తన బామ్మ సావిత్రి అంటే ప్రాణం. అనన్య అల్లరిని చూసి బామ్మ సావిత్రి నవ్వుకునేది. అమ్మా అనన్య, కేవలం అల్లరి ఉంటే సరిపోదు, చేతిలో ఒక పనికూడా ఉండాలి అని చెప్పేది. బామ్మ అనన్యకు మామిడికాయ ఉసిరికాయ పచ్చళ్లు పెట్టడం నేర్పించడం మొదలుపెట్టింది. అనన్య ఆసక్తిగా బామ్మ చెప్పే చిట్కాలను వినేది. కొద్ది రోజుల్లోనే అనన్య వంటలో ఆరితేరిపోయింది. బామ్మ నేర్పిన పచ్చళ్ల రుచి ఊరంతా పాకింది. పచ్చడిలో వేయాల్సిన ఆవపిండి, మెంతిపిండి పరిమాణం అనన్యకు కంఠస్థమైపోయింది. నా మనవరాలు పెట్టిన పచ్చడి అమృతంలా ఉంది అని బామ్మ మురిసిపోయేది. ఒక వేసవికాలంలో బామ్మ సావిత్రి ఒక్కసారిగా అనారోగ్యం పాలైంది. ఎండ తీవ్రతకు ఆమె చాలా బలహీనపడి మంచానపడింది. బామ్మకు వైద్యం చేయించడానికి చాలా డబ్బు అవసరమైంది. ఇంట్లో ఉన్న డబ్బులు సరిపోవడం లేదు. అనన్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. కాని ఆమె ధైర్యం కోల్పోలేదు. బామ్మను కాపాడుకోవాలని అనన్య ఒక నిర్ణయం తీసుకుంది. బామ్మ నేర్పిన విద్యనే పెట్టుబడిగా మార్చుకోవాలనుకుంది. రాత్రనక పగలనక కష్టపడి మామిడి ఉసిరి పచ్చళ్లను తయారుచేసి జాడీల్లో నింపింది. ఆ బరువైన జాడీలను పట్టుకుని నగరానికి ప్రయాణమైంది. నగరంలోని ఒక రద్దీగా ఉండే మార్కెట్లో అనన్య తన పచ్చళ్లను అమ్మడం మొదలుపెట్టింది. మొదట ఎవరూ పట్టించుకోలేదు. కాని ఒకరు రుచి చూసి చాలా బాగుంది అనడంతో జనం గుమిగూడారు. అనన్య చిరునవ్వుతో అందరికీ పచ్చడి రుచి చూపిస్తూ అమ్మడం సాగించింది. నగరం నుంచి సంపాదించిన డబ్బుతో అనన్య ఊరికి తిరిగివచ్చింది. వెంటనే బామ్మకు మంచి వైద్యం చేయించింది. మందులు, మంచి ఆహారంతో బామ్మ కోలుకుంది. తన మనవరాలు తన కోసమంత కష్టపడిందని తెలిసి బామ్మ కళ్ళు చెమర్చాయి. ఇద్దరూ హత్తుకుని ఏడ్చారు. అనన్య పచ్చళ్ల రుచి నగరం అంతా పేరు తెచ్చుకుంది. క్రమంగా ఆమె ఒక చిన్న దుకాణాన్ని ఏర్పాటు చేసింది. ఊరిలోని మరికొందరు మహిళలకు కూడా ఉపాధి కల్పించింది. అనన్య పచ్చళ్ళు అంటే నాణ్యతకు, రుచికి మారుపేరుగా నిలిచాయి. ఆమె ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగింది. అనన్య ఎదుగుదలను చూసి ఊరివారంతా మెచ్చుకున్నారు. అదే గ్రామానికి చెందిన కిరణ్ అనే యువకుడు అనన్య పట్టుదలను, ఆమె మంచి మనసును ఇష్టపడ్డాడు. కిరణ్ ఒక రైతు. అతను అనన్య వ్యాపారానికి కావాల్సిన తాజా కాయగూరలను సరఫరా చేయడంలో సహాయం చేసేవాడు. బామ్మ అంగీకారంతో అనన్య, కిరణ్ పెళ్లి చేసుకున్నారు. కిరణ్ మద్దతుతో అనన్య తన వ్యాపారాన్ని మరింత విస్తరించింది. బామ్మ సావిత్రి తన మనవరాలిని చూసి గర్వంగా, సంతోషంగా ఉంది. ఒక చిన్న అల్లరి అమ్మాయి తన బాధ్యతను తెలుసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచింది.